దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి ప్రతి మానవుల నిమిత్తము ఆయన ప్రాణం పెట్టారు. ప్రభు అయిన యేసు క్రీస్తు తన స్వరక్తాన్ని ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? ఆయన రక్తము పవిత్రమైనది గనుక, యేసుక్రీస్తు రక్తము పరిశుద్ధమైనది గనుక, మనుషుల యొక్క పాపాలు క్షమించబడాలి అంటే, మనుషులు పాపములో నుండి విమోచన పొందాలి అంటే పవిత్రమైన రక్తము చిందించాలి గనుక, ఆ పవిత్రమైన రక్తము యేసుక్రీస్తు రక్తము గనుక, అందుకని ప్రజలందరి నిమిత్తము ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించి ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడని అంగీకరించి విశ్వాసం ఉంచి తమ యొక్క పాపాల నిమిత్తము పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధముగా జీవిస్తారో వారు ఆయన స్వాస్థ్యముగా మార్చబడతారు, వారు ఆయన సొత్తుగా మార్చబడతారు. అయితే మనము ఈ సందర్భంలో నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభువుని యేసుక్రీస్తు ప్రతి వారి నిమిత్తము తన స్వరక్తమిచ్చి పరిశుద్ధపరిచి గవిని వెలుపట అంటే ఊరి బయట ఆయన మరణించాడు, శ్రమ పొందాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడి ఎవరైతే ఆయన వెంబడిస్తూ ఉన్నారో వారును కూడా యేసుక్రీస్తు వలె శ్రమ పొందాలి, ఆ శ్రమల్లో పాలువారుగా మార్చబడాలి. యేసుక్రీస్తుని వెంబడించిన అనేక మంది శిష్యులు ఉన్నారు. వారిలో 12 మంది శిష్యులు యేసుక్రీస్తు యొక్క శ్రమల్లో పాలువారుగా పాలు పంపులు పొందిన వారుగా మనము గమనిస్తూ ఉంటాము. దేవుని కొరకు వారు ఎన్నో శ్రమలు పొంది ఉన్నారు. దేవుని నిమిత్తము వారు నిందించబడ్డారు, కొట్టబడ్డారు, దూషింపబడ్డారు. వారు ఆ శ్రమల్లో పాలు పంపులు పొందిన వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. ప్రభుని వెంబడిస్తున్న మనము కూడా శ్రమల్లో పాలువారముగా ఉండాలి. మనము అనేక శ్రమలు పొంది పరలోక రాజ్యం వెళ్ళాలని దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉన్నది. ఆయన మరణ పునరుద్ధానములో ఎలాగున మనకి పాలు పంపులు కలుగుతున్నదో అలాగునే ఆయన పొందిన శ్రమల్లో కూడా మనమును పాలు పంపులు పొందిన వారముగా ఉండాలి. ఎవరైతే అలాగున ఆయన శ్రమల్లో పాలు పంపులు పొందుతారో నిత్య జీవానికి వెళ్ళటానికి యోగ్యత కలుగుతుంది. కనుక ఈ మాటలు వింటున్న మనమందరమును కూడా రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారము గనుక ఆయన ఎలాగున శ్రమ పొందాడో ఆ శ్రమలలో పాలు పంపులు పొందిన వారమై నడిపించబడుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, మమ్మను పరిశుద్ధపరచుటకై ఈ లోకానికి దిగివచ్చి మీ స్వరక్తమిచ్చి ప్రాణం పెట్టి ఉన్నారు. మేమును కూడా ఈ లోకమందు మీ కొరకు పరిశుద్ధముగా జీవిస్తూ మీరు ఎలాగున శ్రమ పొంది ఉన్నారో అలాగున మేమును బ్రతుకుటకు కృపను గురించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.